అందరికీ నమస్కారం. జై భద్రకాళి, జై మహంకాళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైంది కదా మాట్లాడి మీ అందరితో. సో ఒకలా ఉంది, చాలా రోజులు అయిపోయింది కదా లైవ్లోకి ఇలా కెమెరా ముందుకు వచ్చి. కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో పంచుకుంటాను. బేసిక్గా రాజకీయాలంటే తెలుసు, అంటే ఎప్పుడో స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ జైళ్ళకి వెళ్ళడం, దెబ్బలు అంటే కొట్టించుకోవడం పోలీసులతోటి, అలాగే ఫ్యామిలీల్ని కొట్టడం, ఫ్యామిలీల మీద జులుం చూపించడం, ఇవన్నీ స్వాతంత్ర ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని వాళ్ళ స్పీచెస్తో ఉత్తేజం చేసి మొత్తానికి మనకైతే ఇండియాకి ఇండిపెండెన్స్ అయితే తీసుకొచ్చారు. సో రాజకీయాల్లో కొన్ని స్పీచెస్ చేసేటప్పుడు మేము మెంటల్లీ ప్రిపేర్ అయ్యే వస్తాం. ఓకే, సో నువ్వు మాట్లాడిన మాటలు శృతి మించిపోయాయి అని చెప్పేసి మీరు అంటారు. ఆపోజిట్ క్వశ్చన్ కూడా, నెగిటివ్ క్వశ్చన్స్ కూడా నేనే వేసేసుకుని నేనే మీకు ఆన్సర్ చెప్పేస్తాను. మరి అలా అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి లోకేష్ ఎందుకు చెప్పాడు? మేము వస్తే ఒక్కొక్కళ్ళకి తాట తీస్తామని ఎందుకు చెప్పాడు? మేము ఒక్కొక్కళ్ళని బట్టలిప్పి డ్రాయర్లతో రోడ్ల మీద పరిగెత్తిస్తాము అని చెప్పేసి ఎందుకు చెప్పాడు? పవన్ కళ్యాణ్ చెమడాలు ఒలుస్తాము, తోలు ఒలుస్తాము, బట్టలిప్పి రోడ్ల మీద పరిగెత్తిస్తాము, ఒక్కొక్కళ్ళని తరిమి తరిమి కొడతాము, ఇంకా అంటే సోషల్ మీడియా కొన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి కొన్ని మాటల్ని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి నేను కొన్ని మాటలు మాట్లాడట్లేదు. శృతి మించి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ కూడా. ఇంకా వంగలపూడి అనిత ఇప్పుడు హోమ్ మినిస్టర్, ఆవిడ పిచ్చి తుగ్లక్, నత్తి పకోడి, వాడికేం తెలుసు, వాడి బొంద, ఇంకా ఒకటి కాదు, ఆవిడ కూడా శృతి మించి చాలా వెళ్ళిపోయింది. మరి మీ సోషల్ మీడియా అయితే, టీడీపీ సోషల్ మీడియా అయితే ఇంక చెప్పక్కర్లేదు. TV5 అండ్ ఈనాడు భారతమ్మ గారి మీద ఎలాంటి థంబ్నెయిల్స్ ఎలా పెట్టి మీరు మాట్లాడినప్పుడు మేము వ్యతిరేకంగా మీకు హార్ష్గా సమాధానాలు ఇస్తే, వైఎస్ఆర్సీపీ ఫాలోవర్గా మేము రిప్లైస్ ఇస్తే తట్టుకోలేకపోతున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నప్పుడే, అంటే విన్ అయినప్పుడే, పరిపాలన చేస్తున్నప్పుడే మీ సోషల్ మీడియాను పెట్టుకుని, ఈనాడుని పెట్టుకుని, ఏబిఎన్ లాంటి ఛానల్స్ని పెట్టుకుని ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేపించారు. ఒక జబర్దస్త్లో కూడా ప్రత్యేకంగా జగనన్న మీద స్క్రిప్ట్లు పెట్టి చేయించారు. ఇంత దారుణమైన ట్రోలింగ్ మీరు చేస్తున్నప్పుడు జగనన్నని సపోర్ట్ చేస్తూ మీ మీద విరుచుకు పడితే ఈరోజు మీరు చేసేదేంది? మా మీద కేసులు. మీరు చేస్తేనేమో మీకు రెడ్ బుక్ రాజ్యాంగం కదా. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏముంటుంది? ఒకళ్ళని చంపడం, ఒకళ్ళని కొట్టడం, ఒకళ్ళని రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చి లేడీస్ని కూడా అని కూడా చూడకోకుండా వాళ్ళని టార్చర్ చేసి పిడిగుద్దులు గుద్దించడం, రౌడీల్ని తయారు చేసుకోవడం, రోడ్ల మీద ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఒక మోడీ సపోర్ట్ చూసుకుని మీరు మామూలుగా టీడీపీ ఒకటే గెలిచి ఉంటుంటే ఇంత దాష్టికం ఉండకపోవచ్చు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టీడీపీ, కానీ టీడీపీకి వెనకాలన్నదేంటి? మోడీ ఉన్నాడులే, మోడీకి మనం లేకపోతే, టీడీపీ లేకపోతే వాడికి దిక్కేది అన్న ధైర్యంలో వెచ్చలవిడి రౌడీయిజం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అప్లై చేస్తున్నారు. ఏమండి,
మిమ్మల్ని నేను గిల్లాను అనుకోండి, కొట్టాను అనుకోండి, మీకు నొప్పి రాదా? సేమ్ అలాగే నాకు కూడా ఓచకోత కోస్తామని చెప్పేసి అన్నాను నేను. ఎందుకన్నాను? మీ అమ్మనో మీ చెల్లినో మిమ్మల్ని మీరు అభిమానించే వాళ్ళనో, నీకు రంకు సంబంధాలు ఉన్నాయి, నువ్వు ఆడితో పడుకున్నావు, వీడితో పడుకున్నావు, నువ్వు క్రిస్టియన్వి, జగనన్నని క్రిస్టియన్ అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఆడుకున్నారు. వాళ్ళ బాబాయ్ హత్యతో ఆయనకు సంబంధం లేకపోయినా కోర్టులున్నాయి, పోలీసులు ఉన్నారు, సిబిఐ ఉంది, ఇన్ని ఎంక్వైరీలు వేసుకున్న తర్వాత కూడా జగనన్నకి సంబంధం ఉన్నట్టు కనీసం 0.01% లింక్ ఉన్నట్టు కూడా ఎక్కడ ఆధారాలు లేవు. అయినా కానీ అవినాష్ రెడ్డి గారిని ముందు పెట్టి ఆయనతో అక్రమ సంబంధాలు చూపిస్తూ, అసలు మీ టీడీపీకి మీరు అనుకుంటే అక్రమ సంబంధాలు అంటగడతారు, వాళ్ళకి హత్యలు అంటగడతారు, వాళ్ళ ఫ్యామిలీని రోడ్ల మీదకి తీసుకొచ్చి నానా రకాల దుర్భాషలు ఆడిస్తారు మీ టీడీపీ రౌడీలతోటి. మీరు ఎన్ని దాష్టికాలు చేసినా మాలాంటోళ్ళు నోరిప్పకూడదు. ఇప్పుడు మీరేం చేస్తారు? విచ్చలవిడి రెడ్ బుక్ రాజ్యాంగంలో మా పేర్లు ఎక్కించి మా మీద కేసులు పెట్టి మా ఇళ్ళకెళ్ళి మా అమ్మ నాన్న వాళ్ళతో సంబంధం లేదు మహాప్రభు అని చెప్పి నేను ఎన్నోసార్లు మొత్తుకున్నా. అయినా మా ఇళ్ల మీద పడి వాళ్ళని బెదిరించి ఏంది ఇప్పుడు 5 సంవత్సరాలు మీరుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తాం. ఎన్ని రోజులు కొట్టుకుందాం? ఎంత దిగజారుతారు రాజకీయాల కోసం, ఎంతమంది ఫ్యామిలీని ఏడిపిస్తారు. మీ టీడీపీని నమ్ముకున్నందుకు రేపొద్దున వాళ్ళు ఏడవాలా? రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకేముంది? ప్యాకాట్ మీరు ఆడేసుకుని వెళ్ళిపోతారు. మీకేముంది? 4 బాడీ గార్డులు పెట్టుకుంటారు. జెడ్ ప్లస్ అంటారు, జెడ్ అంటారు, వై కేటగిరీ అంటారు, మీకు సెక్యూరిటీలు ఉంటాయి. రేపొద్దున్న ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కొట్టుకుని చేస్తుంటే మీకేం పోయింది? వైఎస్ఆర్సీపీకి ఏం పోయింది? లేకపోతే టీడీపీకి ఏం పోయింది? మీ అందరికీ పెద్ద వాళ్ళందరికీ వెనకాల బాడీ గార్డులు ఉన్నారు. మాలాంటి వాళ్ళకి ఎవరున్నారు? మా ఫ్యామిలీలు ఏం చేసినాయి? మీరు 1 కాదు 10 కేసులు, 10 కాదు పోనీ 100 కేసులు పెట్టుకోండి. కర్మనేది దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. నేను నమ్మిన నా వైఎస్ఆర్సీపీ కానీ జగనన్న కానీ మంచి చేస్తున్నాడు, పేదల తరపున నిలబడ్డాడు అనే ఒక నమ్మకంతో ఒక నాయకుడిని నమ్మేం తప్ప మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారండి. నేను దుర్గమ్మ వారిని నమ్ముతాను. నేను నిన్ను తిడతానా? నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. అందుకని కొట్టుకుని చచ్చిపోదామా మన ఇద్దరం? నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తావోయ్? నేను దుర్గమ్మని పూజించాలి అని చెప్పేసి నేను ఏమైనా కొట్టినా నిన్ను? నా ఇష్టం. నా నాయకుడు ఎవరో, నా దేవుడు ఎవరో, లేకపోతే నా లైఫ్ స్టైల్ ఏంటో, నా మాట తీరేంటో నా ఇష్టం. ఎన్ని రోజులు బెదిరింపులతో బతుకుతారు? మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తారు, లేకపోతే వైట్ పేపర్ తీస్తారు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ఆ శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేస్తారు? మీరు సూపర్ 6 గురించి మాట్లాడచ్చు కదా. ఏం చేశారు? సూపర్ 6 చేతులు ఎత్తేశారు, చేయలేం మహాప్రభు అని చెప్పి. 65 లక్షలకు చేంజ్ ఉన్న వాళ్ళని ఇప్పుడు 64 లక్షలు కుదించారు. ఆల్మోస్ట్ 1 లక్ష ముసలోళ్ళని పింఛన్ల కోసం ఎదురు చూసే వాళ్ళని తగ్గించేశారు, కుదించేశారు. మీ ఇష్టానికి మీరు లిస్టులు ప్రిపేర్ చేసుకోండి, మీకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకోండి పైసలు. ఇప్పుడు 7 కేసులు పెట్టారంటే 70 కేసులు పెట్టండి సార్. ఎక్కడికి రమ్మంటారు? పోనీ నేను ఆంధ్ర వచ్చి లొంగిపోమంటారా? లొంగిపోతా. రోజు ఎందుకు ఈ దొంగ పిల్లి ఆట, దొంగ పోలీస్ ఆట, పిల్లి ఎలక ఆట? నా మీద ఎన్ని కేసులు పెట్టాలో పెట్టారు. ఇది సోషల్ మీడియాలో
అసలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ట్రంప్ మీద జరుగుతుంది, అంటే అమెరికా అధ్యక్షుడి మీద జరిగేది. అంటే ఇప్పుడు ట్రంప్ కాదనుకోండి, అమెరికా అధ్యక్షుడి మీద జరుగుతుంది, పుతిన్ మీద జరుగుతుంది, బ్రిటన్ రాణి మీద జరుగుతుంది. ఈ ట్రోలింగ్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్లో మీరు మా మీద మీమ్స్ చేశారు కాబట్టి, మీరు మా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నారు కాబట్టి మేము జైల్లో వేస్తామంటే ఏ రాజ్యాంగంలో ఏది రాసిందో చెప్పండి. 41A నోటీసెస్ ఇస్తారు. లేదు మీరు ఏమన్నా తప్పుడు కేసులు బనాయించాలన్నా కూడా బనాయిస్తారు. ఎందుకంటే రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. మీకు సపోర్టివ్గా ఆ RTV ఇంకా ఏయో కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు కొత్తగా. వాళ్ళేమో మా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఆ CR వాయిస్ అంట, వాడు మొత్తం వాడి వీడియోలో చెప్పిన అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఆవిడెవరో సంఘ సంస్కర్త అంట, ఫ్యామిలీ కౌన్సిలర్ అంట, కృష్ణవేణి అంట. ఆమె ఉమెన్ యాక్టివిస్ట్ అంట. ఆమె నోటి నిండా శ్రీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, శ్రీరెడ్డిని ఎందుకు మీరు వదిలేస్తున్నారు, శ్రీరెడ్డిని పట్టుకోలేకపోతున్నారా, ఆమె నాకు పడేడుస్తుంది. ఇప్పుడు మీరు కమ్మ వాళ్ళైతే నో, మీకేం పర్వాలేదు, మీరు డైరెక్ట్గా వాళ్ళని సపోర్ట్ చేసుకోండి, నేనేం అనట్లేదమ్మా కృష్ణకుమారి గారు. కానీ ఇంకొకరికి పడి ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఏ రోజైనా మీ ఇంట్లోకి వచ్చి ఒక ముద్ద తిన్నానా? మీ ఇంట్లో ఉన్నది ఏదైనా ఎత్తుకుపోయానా? మీకు ఏ రోజైనా ఫోన్ చేసి 4 డబ్బులు నాకు అవసరం అండి, మీరు నాకు పంపించండి అని చెప్పేసి నేనేమన్నా అడిగానా? నా మీద ఎందుకండి కక్ష? మీకు కేవలం కక్ష ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేస్తున్నాను. మీ అందరికీ నేను శత్రువుని ఎందుకు అయ్యాను అంటే ఈ సోకాల్డ్ బ్యాచ్ మీ అందరికీ నేను శత్రువుని ఎందుకు అయ్యాను అంటే, అప్పటి వరకు మరి ABN అయితే ఏంటి, మహా టీవీ అయితే ఏంటి, మరి ఇదేంటి TV9, మరి TV5 కూడా నా మీద ప్రచారాలు చేసుకుంది కదా, మంచిది ఈ అమ్మాయి ఇలా సోషల్ మూవీ ఇండస్ట్రీలో ఇలా అన్యాయం చేశారు అని చెప్పి మీరే కదా సపోర్టివ్గా చేశారు. ఈరోజు మీకు ఎందుకు శత్రువుని అయ్యాను? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు నా క్యారెక్టర్ కూడా మంచిది కాదు, నేను సంఘానికి ఒక పురుగుని, అదే కదా మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పేదలు సపోర్ట్ చేసినా పేదలది తప్పే. ముసలాళ్ళు, వితంతువులు ఎవరైనా సపోర్ట్ చేస్తే 65 లక్షల మంది ఎవరో ఉంటే వాళ్ళనే 64 లక్షలకి కుదించేశారు. ఆల్మోస్ట్ దగ్గర 65,000 మందినో, లక్ష కాదు, ఒక 65,000 70,000 మందిని తీసేశారంట పింఛన్ల దగ్గర నుంచి. మీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, భూ కబ్జాలు చేసుకుంటున్నారు, ఎర్రమట్టి దిబ్బల్ని తవ్వేస్తున్నారు, ఇసుక మాఫియాలు చేసుకుంటున్నారు. మీరు పింఛన్లు సూపర్ 6 అని చెప్పేసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవ్వలేదు. 25,000 ప్రామిస్ చేశారు సంవత్సరానికి. కొన్ని సంవత్సరానికి వదిలేసేయండి. ఇప్పుడు పంట వేసుకోవాలి కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, చిన్నపిల్లలకి ఇవ్వాల్సిన అమ్మఒడి లాంటిది ఇవ్వలేదు. మీరు ఏది అడిగినా ఖజానాలో డబ్బులు లేవు. నువ్వు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వదిలేసేటప్పటికి 100 కోట్లు ఉంటే, జగనన్న ప్రభుత్వాన్ని వదిలిపెట్టేసరికి 800 కోట్లు ఉంది ఖజానాలో. ఉన్నా కానీ ఇంకా బేదడుపులు. మీరేం చేస్తారు? మీరు కేవలం టీడీపీ ఎందుకు వచ్చింది అని అంటే, కేవలం ఒకే ఒకటి, అమరావతిని సేఫ్ జోన్ చేసేసి, అమరావతిని ఖచ్చితంగా ఇదే రాజధాని అని చెప్పేసి మీరు చేసిన దానికి, అంటే మీ ఆస్తుల చుట్టూ, లేకపోతే మీ చుట్టాల ఇళ్ల చుట్టూ, లేకపోతే వాళ్ళ నారాయణ లాంటి సంస్థల చుట్టూ వేసుకున్న రోడ్లు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసేయాలి, అవి ఏ డిస్టర్బ్ అవ్వకూడదని కేవలం అమరావతి కోసమే. మీరు తీసుకొచ్చిన డబ్బులేంటి, మీరు తీసుకొచ్చే ప్యాకేజీలేంటి, మీరు ప్రభుత్వంలోకి వచ్చింది రీజన్ ఏంటి? ఖచ్చితంగా మీరు వచ్చింది అమరావతిని కట్టడానికి మాత్రమే. ప్రజల శ్రేయస్సు కోసం కానీ, ప్రజా సంక్షేమం కోసం కానీ మీరు టీడీపీ ప్రభుత్వంలోకి రాలేదు. ఈవీఎంలో ప్రాబ్లంలో లేకపోతే ఏదో ఒకటి చేసుకుని మొత్తం మీద కింద మీద పడి మొత్తం మీద ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టింది కారణం కేవలం అమరావతిని నిలబెట్టడానికి మాత్రమే. మీరు ప్రజా సంక్షేమం కోసం అయితే రాలేదు. అనిత ప్రతిరోజు తెలుగుదేశం అధ్యక్షురాలు అని చెప్పేసి ప్రతిరోజు ఇదేంటి
ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నని ఎలా మాట్లాడింది? ఏ రోజైనా కొప్పు పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి వేసారా? 4 ఉతికారా? చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎలాంటి మాటలు మాట్లాడాడు? ఆడు మాట్లాడితే జగనన్నని ఆడు, మీరు మాట్లాడితే వాడికి ఉన్న బట్టతలను ఏమన్నా పుచ్చుకుని ఏమన్నా జైల్లో వేసారా? వేసినట్టు వేసి ఒక రోజు కూడా ఉండలేదు కదా. అతికి ప్రలాపనలు ప్రేలితే ఇంకా ఇంకా పార్టీ లేదు బొక్క లేదు అన్న అచ్చెన్న నాయుడు పోలీసులను పట్టుకుని దెంగి తినడానికి వచ్చారు మీరు అని చెప్పేసి మాట్లాడాడు. అతన్ని తీసుకెళ్ళి ఏమైనా వేశారా? శ్వేత చౌదరి ఆమెని లండన్లో కూర్చోబెట్టి 2 పూట్ల 3 పూట్ల మేపుతూ ఆమెని అడ్డమైన తిట్లు తిట్టించారు. ఆమెను తీసుకొచ్చేసారా? ఇంకా అనూష ఉండవల్లి లాంటి వాళ్ళు తిట్టని బూతు లేదు, ఎగరని ఇదేంటి గంతు లేదు. ఆ గాయత్రి వీళ్ళందరూ ఇంకా అమెరికాలో ఉండే యష్ అంట. నేను పేర్లు చెప్పుకుంటూ పోతే ప్రవాసాంధ్రుల దగ్గర నుంచి హైదరాబాద్లో కొన్ని సంస్థల్ని అంటే కొన్ని ఆఫీసుల్ని క్రియేట్ చేసి జగనన్న మీద చేసిన ట్రోలింగ్, మాట్లాడిన అబద్ధాలు, ఈనాడు లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా జగనన్నని ఓడించడానికి ఎంత కృషి చేశాయో. మోడీని అప్పుడు దాకా తిట్టిన పెద్ద మనిషి వెళ్ళి కలవడానికి కూడా జగనన్నని ఓడించడమే రీజన్. మోడీతో ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదు వాళ్ళకి, అమరావతి ముఖ్యం. జగనన్న ఓడిపోడు. జగనన్న ఎందుకు ఓడిపోవాలి? అమరావతిని నిలబెట్టడం కోసం జగనన్న దిగిపోవాలి. మీరు ఎన్ని దాష్టికాలు చేసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేము నోరెత్తకూడదు. మీరు సూపర్ 6 చెయ్యకపోయినా మేము ఒక పోస్ట్ పెడితే మీకు కాలిపోతుంది. అందుకని ఫ్యామిలీ జోలికి వెళ్తారు, మా మీద కేసులు పెడతారు. మీ టార్చర్ తట్టుకోలేక మా సోషల్ మీడియా కన్వీనర్స్ చచ్చిపోయారు ఉరేసుకుని. మీరందరూ న్యూస్ చూశారు ఎంత ఎమోషనల్గా డ్యామేజ్ చేస్తున్నారు. నాలాగా తట్టుకుని నిలబడే వాళ్ళు కొంతమంది అయితే తట్టుకోలేక రాలిపోయే పిల్లలు చాలా మంది. నేను వైఎస్ఆర్సీపీ కూడా ఒకటే చెప్తున్నాను, సార్ మీరు మీ అందరికీ వెనకాల బాడీ గార్డ్స్ ఉన్నారు, మాకెవరు ఉండరు, మేము కష్టపడ్డాం. మీరు ఎంత ఫీల్ అవుతున్నారో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫీల్ అవుతున్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఫీల్ అవుతున్నారో, ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో మాకు తెలీదు. కానీ వైఎస్ఆర్సీపీని నమ్ముకుని మేము ఇంకా వైఎస్ఆర్సీపీ ఓటమిని మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికీ మేము ఏడుస్తూనే ఉన్నాం. మీకు జరిగిందా డ్యామేజ్? ఎంత డ్యామేజ్ జరిగిందో మాకు తెలీదు. మీరు ఎన్ని కోట్లు నష్టపోయారో కూడా మాకు తెలీదు. కానీ వీళ్ళు చూడండి, మమ్మల్ని కేసులు పెట్టి మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి దారుణంగా ట్రోలింగ్లు చేపించి ముష్టి కామెడీలు చేసుకుంటూ ముష్టి ఎదవల నలుగురిని క్రియేట్ చేసి నా గురించి మాట్లాడేస్తున్నారు. ఏం చేసినా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన, అది మీకు వచ్చిన నొప్పి, అది మీరు తట్టుకోలేని నొప్పి, అది మీకు గుండె నొప్పి. మీరు ఓటమి అయినా విజయం అయినా మేము ఒకలాగే తీసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో కొంతమంది మాట్లాడతారు. మాకు ఓటమి చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇంకా మేము బయటకు రాలే ఆ షాక్లోంచి. నేను ఓచుకోతా అని మాట్లాడింది ఎవరైతే అసలు జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని రకాల దాష్టికాలండి. టీడీపీ ఇదేంటి కొంతమంది టీడీపీని నమ్ముకున్న వాళ్ళు. ఒక ఆయన అయితే ఏకంగా గన్నవరం దగ్గర ఒక రేప్ కూడా చేశాడు కదా, ఒక పిల్లని రేప్ చేసి చంపేసినాడు కదా. మరి వీళ్ళందరూ ఆంధ్రాలో నిలబడి ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. ఏ రోజు జగనన్న చేసిన తప్పేంటంటే తను చేసిన అభివృద్ధిని కనీసం పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు.
ఇంత మంచి చేసి పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు. ప్రతి దానికి సైలెంట్ గా ఉండటం. ఆ ఎదవలు ఏదో ఒకటి సృష్టిస్తారు. కనీసం జగనన్న అది నిజం కాదు, ఇది వాస్తవం అని చెప్పేసి క్లారిటీ ఇవ్వరు. ఎంత సైలెన్స్ అంటే అంత సైలెన్స్. ఆ సైలెన్స్ అతన్ని తినేసింది విషంలాగా. అతని పార్టీని తినేసింది. వాళ్ళకేం పోయింది నష్టం? పార్టీ నమ్ముకున్న మాలాంటి వాళ్ళకి కదా నష్టం. ఇప్పుడు మేము ఎక్కడున్నామో భయపడాలా? ఎక్కడెక్కడికో పారిపోవాలా? ఊర్లో వదిలేసి పోవాలా? పెద్ద పెద్ద వాళ్ళకేం కాదు, చిన్నోళ్ళకే. ఇదంతా చాలా ఆవేదనతో వస్తున్న మాటలు. నేను పార్టీని ఏమీ అవమానించట్లేదు, కానీ మా బాధ, ఉక్రోషం అండ్ మేము మానసికంగా ఎంత వ్యధ అనుభవిస్తున్నాం. మేం కాదండి, మేము వైఎస్ఆర్సీపీని ఇదేంటి సపోర్టివ్ గా మాట్లాడుతున్నందుకు మేమేం పాపం చేసాం? మా తల్లిదండ్రులు ఇప్పుడు నాలా సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన ఎంతో మంది తల్లిదండ్రులు మేమేం తప్పు చేసాం? నువ్వు వైఎస్ఆర్సీపీ అని నోరు మాట్లాడావు, నోరెప్పి. మేమేం తప్పు చేసాం? మమ్మల్ని ఏపేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని మాట్లాడుతుంటే, తల్లిదండ్రులు ఏడుస్తుంటే మేమేం చెప్పాం సమాధానం వాళ్ళకి? మా బాధలు మాకు తెలుసు. మేము మానసికంగా ఎంత వ్యధ అనుభవిస్తున్నామో మాకు తెలుసు. మమ్మల్ని లేపండి, మా ఫ్యామిలీని వదిలేయండి కదా. మేము చావో రేవో అనుకునే వచ్చాం. మీరు కేసులు పెట్టకుండా ఉంటారని, అంత మంచి ఉద్దేశాలతో మీరు ఉన్నారు అని మేము అనుకోవట్లేదు. మీరు రావడమే అంటే రాకముందే మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడారు, మీరు రౌడీజం గురించి మాట్లాడారు, బట్టలిప్పి కొడతామని చెప్పారు, హత్యలు చేస్తామని చెప్పారు, ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి వేలు చూపించారు. మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారని మేము ఎలా అనుకుంటాం సార్? వైఎస్ఆర్సీపీ చేతకాని దద్దం అనుకోవాలా మరి మీ అందరినీ వదిలేసినందుకు? మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది. మిమ్మల్ని ఏమైనా చేసిందా? అనిత కత్తెర్లు పట్టుకుని తిరిగింది, వంగలపూడి అనిత. ఆమెను ఏమన్నా చేశారా అండి పోలీసులు తీసుకెళ్ళి? మీరు ఇన్ని మాటలు మాట్లాడిస్తున్న వైఎస్ఆర్సీపీకి ఇంత వ్యతిరేకంగా ఇంతమంది పోగై మాట్లాడినా ఏ రోజు ఒక్కడిని కూడా వైఎస్ఆర్సీపీ లోపలికి తీసుకెళ్లి 3rd డిగ్రీయో లేకపోతే ఇంకొక డిగ్రీయో పెట్టింది లేదు. ఎక్కడికని పారిపోతాం సార్? ఎన్ని రోజులని పారిపోతాం? ఎన్ని రోజులని ఇదేంటి దాక్కోవాలి? ఎన్ని రోజులని భయపడాలి? భయపడి 100 రోజులు బతికే కన్నా ధైర్యంగా 1 రోజు బతికితే చాలని చెప్పి వివేకానంద చెప్పాడు. ఇన్ని రోజులని భయపడలా, మానసికంగా క్షోభ అనుభవించాం. దానికి తగ్గట్టు ఫినాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్లో. మీ ముందు ఏడవకూడదు అని డిసైడ్ అయ్యి వచ్చి ఎమోషనల్ అవ్వకూడదని చెప్పి అవ్వట్లేదు, కానీ నేను మాట్లాడే ఒక్కొక్క మాటకి నా మనసులో నేను ఎంత కుళ్ళి ఏడుస్తున్నానో నాకు తెలుసు. ఈ మాటలు మాట్లాడడానికి కూడా, ఈ ధైర్యం కూడగొట్టుకోవడానికి కూడా నాకు చాలా రోజులు టైం పట్టింది. దీని వెనకాల ఈ క్షోభ అనుభవించడానికి, మీ ముందుకు రావడానికి ఎన్ని రోజులు నేను మాట్లాడాలి అన్న నాకు నేనే తగ్గించుకుని నేను మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా ఏమన్నా అంటారేమో, ఎవరినైనా కొడతారేమో, నలుగురు పిల్లల్ని కొట్టించిన పాపం మళ్ళీ నాదవుతుందేమో. నేను రెచ్చిపోయి మాట్లాడితే ఇది నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం కాదు, ఇది పార్టీకి సంబంధించిన విషయం అని చెప్పి ఎంతో ఆవేదన ఉన్న మనసులో అణుచుకుని నా సైలెన్స్కి ఇదే కారణం అండి.
ఇక నుంచి తగ్గేదేం ఉండదు. మీరు ఇన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కాదు, సామాన్య ప్రజానికానికి మీరు సూపర్ 6 అని ఇస్తానన్న వాటిని అమలు చేయాలి. మీరు సూపర్ 6 ఇస్తానన్న దాన్ని అమలు చేయకోకుండా రకరకాలుగా మీరు ప్రజల్ని